వెల్కమ్ టు షై ఇండియా అకాడమీ. మనకు క్విక్ రివిజన్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్న ప్రాచీన యుగం యొక్క చివరి ప్రముఖ రాజు మన భారతదేశంలో ఆయనే హర్షవర్ధనుడు అని చెప్పేసి అంటాం. సాధారణ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో హర్షవర్ధన్ నుంచి ఒక బిట్ వస్తే రావచ్చు. అది హర్షవర్ధన్ నుంచి వచ్చే ఆ కోర్ ఏరియాస్ ఏమున్నాయి అని చెప్పి మనం చూస్తే హర్షవర్ధనుడు ఇతను 606 నుంచి 647 మధ్య మొత్తం 41 సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పేసి అంటాం. అయితే హర్షవర్ధనుడు ఈ యొక్క 41 సంవత్సరాల కాలంలో ఏమేమి ప్రముఖ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పేసి ఏ విధంగా అయినా పాలకుడు అయ్యాడు. ఇన్ఫాక్ట్ హర్షవర్ధనుడు 16 సంవత్సరాల వయస్సు, కేవలం 16 సంవత్సరాల వయస్సులో ఈ యొక్క థానేశ్వర్కి పాలకుడు అవుతాడు. యాక్చువల్లీ హర్షవర్ధనుడు యొక్క వంశం పుష్యభూతి వంశం అని చెప్పేసి అంటారు. పుష్యభూతి వంశం. ఈ పుష్యభూతి వంశంలో రాజు ఉంటాడు ప్రభాకర వర్ధనుడు అని చెప్పేసి. ఈ ప్రభాకర వర్ధనుడికి 2 కుమారులు ఉంటారు. ఒకడు రాజ్యవర్ధనుడు, ఇంకొకడు హర్షవర్ధనుడు అని చెప్పేసి అంటాం. ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పేరు రాజశ్రీ అని చెప్పేసి అంటారు. రాజశ్రీ యొక్క భర్త పేరు గృహవర్మన్ అని చెప్పేసి అంటాం. గృహవర్మన్. అయితే ఇక్కడ పుష్యభూతి వంశంకి చెందినటువంటి ఈ ప్రభాకర వర్ధనుడు తన కుమార్తె రాజశ్రీని ఈ కనౌజ్కి పాలకుడైన గృహవర్మన్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ ప్రభాకర వర్ధన ఇతను థానేశ్వర్ నుంచి పాలిస్తున్నాడు. ఈయన థానేశ్వర్ నుంచి ప్రభాకర వర్ధనుడు చనిపోతాడు. ప్రభాకర వర్ధనుడు చనిపోయిన తర్వాత ఈ థానేశ్వర్కి పాలకుడు అవుతాడు పెద్ద కొడుకు అయినటువంటి రాజ్యవర్ధనుడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గౌడ శశాంకుడు వీళ్ళకి సమకాలికుడు. ఈ గౌడ శశాంకుడు బెంగాల్ ప్రాంతం ప్లస్ దేవగుప్త బీహార్ ప్రాంతం. ఈ దేవగుప్త అండ్ గౌడ శశాంక వీళ్ళిద్దరూ కూడా కనౌజ్ పైన దాడి చేసి గృహవర్మని చంపేస్తారు. గృహవర్మని చంపేసిన తర్వాత రాజశ్రీని బందీ చేయాలనుకున్నప్పుడు రాజశ్రీ అక్కడ నుంచి తప్పించుకొని చెలికత్తెల సహాయంతో మధ్య భారతదేశ అడవులకి పారిపోతుంది. అయితే మధ్య భారతదేశ అడవుల్లో రాజశ్రీ అప్పుడు దివాకరుడు అని చెప్పేసి ఉంటాడు. ఆ దివాకరుడి యొక్క ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించింది అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ రాజ్యవర్ధన తన యొక్క బావ అయినటువంటి గృహవర్మని చంపాడన్న విషయం తెలుసుకున్న తర్వాత కనౌజ్కి వెళ్తాడు. కనౌజ్లో ఉన్నటువంటి గౌడ శశాంక్ అండ్ దేవగుప్త ఇద్దరిని కూడా తరిమి కొడతాడు. కానీ తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో గౌడ శశాంకుడు ఈ రాజ్యవర్ధన్ని చంపేస్తాడు. ఆ విధంగా థానేశ్వర్ పాలకుడైన రాజ్యవర్ధనుడు చనిపోయాడు. కనౌజ్కి పాలకుడైన గృహవర్మన్ కూడా చనిపోయినాడు. ఆ సమయంలో హర్షవర్ధనుడు యొక్క వయసు కేవలం 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హర్షవర్ధనుడు అది 606 ఇయర్. అప్పుడు కనౌజ్లో ఉన్న ప్రజలు, థానేశ్వర్లో ఉన్న ప్రజలు ఇద్దరు కూడా కోరుకుంటారు హర్షవర్ధనుడు పాలకుడు అవ్వాలని చెప్పి. అలా కనౌజ్ ప్రజలు అండ్ థానేశ్వర్ ప్రజల యొక్క కోరిక మేరకు హర్షవర్ధనుడు 606లో 16 సంవత్సరాల వయసులో ఈ థానేశ్వర్కి పాలకుడు అయ్యాడు అని చెప్పేసి అంటాం. అలా గౌడ శశాంకుడు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క హర్షవర్ధనుడు థానేశ్వర్ నుంచే పరిపాలన చేశాడు. 621 ఆ ప్రాంతంలో ఈ గౌడ శశాంకుడు మరణానంతరం రాజధానిని హర్షవర్ధనుడు ఏం చేశాడు, థానేశ్వర్ నుంచి కనౌజ్కి మార్చాడు అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు ఈ హర్షవర్ధనుడికి సంబంధించి ప్రముఖ అంశాలు మనం చూస్తే హర్షవర్ధనుడి యొక్క బిరుదులు ఏముంటాయి. సో హర్షవర్ధనుడి యొక్క బిరుదులు మనం చూస్తే ఇతన్ని 3వ అశోక అని చెప్పేసి అంటారు. 3వ అశోక. ఇతన్ని శిలాదిత్య అని చెప్పేసి అంటారు. శిలాదిత్య అని చెప్పి అంటాం. ఇతనే రాజపుత్ర అని చెప్పేసి పిలుస్తారు. ఈవెన్ కొందరు ఇతని ఉత్తరాపద స్వామి అని చెప్పేసి కూడా పిలుస్తారు. అయితే ఈయన బిరుదుల్లో శిలాదిత్య అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ అండ్ 3వ అశోక. మిగతా అంత ఇంపార్టెన్స్లే. ఇతను వేయించినటువంటి శాసనాలు మనం చూస్తే ఇతని యొక్క శాసనాల్లో బన్షాఖారి శాసనం అని చెప్పేసి అంటారు, సోంపట్ శాసనం అని చెప్పేసి అంటారు, మధుబని శాసనం అని చెప్పేసి అంటారు. సో హర్షవర్ధనుడు వేయించిన శాసనాలు బన్షాఖారి, సోంపట్, మధుబని శాసనాలు అని చెప్పి అంటాం. ఇంకా హర్షవర్ధనుడు ఒక గొప్ప రచయిత కూడా. ఇతను రాసినటువంటి పుస్తకాలు మనం చూస్తే ప్రియదర్శిని అని చెప్పేసి ఉంటుంది. ప్రియదర్శిని, నాగానందం, ఇంకా రతనావళి అని చెప్పేసి అంటారు. ఇలా 3 పుస్తకాలు ఇతను రచించాడు. నెక్స్ట్ ఈ యొక్క హర్షవర్ధనుడికి సమకాలికంగా ఉన్నవారు మనం చూస్తే ఆస్థాన చరిత్రకారుడు బాణభట్టుడు అని చెప్పేసి ఉంటాడు. ఈ బాణభట్టుడు ఫేమస్ పుస్తకాల్లో హర్షచరిత అని చెప్పేసి ఉంటుంది. హర్షచరిత. ఇంకా ఇతను కాదాంబరి అనే పుస్తకం రాశాడు. ఇక పార్వతీ పరిణయం అనే పుస్తకంని కూడా ఇతను రచించాడు బాణభట్టుడు. ఇంకొకడు మయూర అని చెప్పేసి ఉంటాడు. ఈ మయూర అనేవాడు అష్టాక అనే పుస్తకంను రాశాడు. అష్టాక. ఇంకోటి సూర్య శతకం. ఈ సూర్య శతకం అనే పుస్తకంని కూడా మయూర రాశాడు. నెక్స్ట్ భర్తృహరి అని చెప్పేసి ఒకడు ఉంటాడు. ఈ భట్టు అనేవాడు త్రయ శతకాలు రాశాడు. సో ఏంటి ఆ త్రయ శతకాలు? అది శృంగ శతకము అని చెప్పేసి అంటాం. వైరాగ్య శతకం అని చెప్పి అంటాం. ఇక నీల శతకం అని చెప్పేసి అంటారు.
సో శుంగ శతకం, వైరాగ్య శతకం, నీల శతకం ఇది రాసింది భర్తృహరి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మన హర్షవర్ధనుడి కాలంలో ప్రత్యేకత ఏంటంటే ఒక చైనా యాత్రికుడు రావడం. ఆ చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ అని చెప్పేసి అంటారు. హుయాంగ్ సాంగ్ ఇతను చైనా యాత్రికుడు అని చెప్పేసి అంటాం. చైనా నుంచి వచ్చినటువంటి ఫేమస్ పుస్తకం సియూకి అని చెప్పేసి అంటారు. దీని రికార్డ్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని చెప్పేసి కూడా అంటారు. రికార్డ్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని చెప్పేసి. ఓకే, ఇందులో నలంద విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ నలంద విశ్వవిద్యాలయం కుమారగుప్తా స్థాపించాడు. అయితే దీని ఒక బౌద్ధ విశ్వవిద్యాలయంగా ఫేమస్ చేసింది ఎవరంటే హర్షవర్ధనుడు. ఈ హర్షవర్ధన్ నలంద యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం మొట్టమొదటిసారిగా పోటీ పరీక్షలు అవి ప్రవేశపెట్టాడు అని చెప్పేసి అంటారు. ఇక హర్షవర్ధనుడు ఈ నలంద యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులనే ప్రొఫెసర్లుగా, తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లుగా తీసుకున్నాడు అని చెప్పేసి అంటారు. అయితే అప్పుడు అడ్మిషన్స్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. అయితే వాళ్ళని ఫిల్టర్ చేసి సంవత్సరానికి కొంతమంది మాత్రం తీసుకునేవారు. ఆ కొంతమంది కోసం తీసుకోవడం కోసం పోటీ పరీక్షలను ఫస్ట్ మన ఇండియాకి పరిచయం చేసింది హర్షవర్ధన. అయితే నలంద యూనివర్సిటీకి వీసీగా పనిచేసింది శీలభద్ర అని చెప్పేసి అంటారు. వైస్ ఛాన్సలర్గా పనిచేసింది శీలభద్ర. ఈ లైబ్రరీలో 3 గ్రంథాలయాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఆ 3 గ్రంథాలయాలు చూస్తే రత్న రంజక అని చెప్పేసి అంటారు, ఇంకోటి రత్న సాగర అని చెప్పేసి అంటారు, ఇంకోటి రత్న బంగది అని చెప్పేసి అంటారు. ఇలా 3 గ్రంథాలు అప్పుడు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటారు. నెక్స్ట్ హర్షవర్ధనుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మహామోక్ష పరిషత్తులు అని చెప్పేసి అంటారు. ఈ మహామోక్ష పరిషత్ అనేవి హర్షవర్ధనుడు 5 సంవత్సరాలకి ఒకసారి కండక్ట్ చేశాడని చెప్పేసి అంటాం. ఇట్లా 6 సార్లు కండక్ట్ చేశాడని చెప్పి అంటారు. ఇవి 75 రోజుల పాటు జరుగుతాయని చెప్పేసి అంటారు. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామోక్ష పరిషత్ అనేది మనకి ప్రయాగాలు నిర్వహించాడు అని చెప్పేసి అంటారు. 5 సంవత్సరాల్లో ఏదైతే ఆయన పన్నుల రూపంలో వివిధ రూపాల్లో ఏదైతే సంపాదన ఉంటుందో దాన్ని కాస్త ఈ పేదలకి ఖర్చు పెట్టేస్తాడు ఈ యొక్క మహామోక్ష పరిషత్తులో. ఇలాగా మొత్తం 6 సార్లు నిర్వహించాడని చెప్పి అది ప్రయాగాలు నిర్వహించాడు మహామోక్ష పరిషత్. దీంతోపాటు హర్షవర్ధనుడు అతను సర్వమత సమ్మేళనం అని చెప్పేసి అంటారు. ఈ సర్వమత సమ్మేళనమును ఇతను కనౌజ్లో నిర్వహించాడు అని చెప్పి అంటాం. దీంట్లో ముఖ్యంగా పాల్గొన్న వాళ్ళ ప్రముఖుల్లో మనకు హుయాంగ్ సాంగ్ ఉంటాడని చెప్పేసి అంటాం. అయితే దీనికి అధ్యక్షత హర్షవర్ధనుడు వహించాడు. హర్షవర్ధన్ లేని సమయంలో ఈ యొక్క హుయాంగ్ సాంగ్ అధ్యక్షత వహిస్తాడు. ఓకే, ఈ సర్వమత సమ్మేళనం ఒక అనేక వేల మంది పండితులు అది వచ్చారు, అనేక మంది రాజులు వచ్చినారని చెప్పేసి అంటాం. ఇందులో బౌద్ధ మతాన్ని హైలైట్ చేసి చూపిస్తాడు మన యొక్క హర్షవర్ధనుడు. ఒక బంగారు బుద్ధుడి యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేస్తాడు ఈ యొక్క సర్వమత సమ్మేళనంలోనే. నెక్స్ట్ ఈ హర్షవర్ధనుడు ఏంటంటే ఒక ఎక్స్పాన్షన్ చేస్తాడు, రాజ్య విస్తరణ. దాంట్లో భాగంగా దక్షిణ భారతదేశ రాజ్య విస్తరణ చేస్తాడు. అలా నర్మదా నది వరకు వస్తాడు. అప్పుడు ఆ నర్మదా నది వద్ద ఇతన్ని ఎదుర్కొంటాడు దక్షిణ భారతదేశ రాజు అయినటువంటి ఆయనే 2వ పులకేశి అని చెప్పేసి అంటాం. సో 634 ఆ ప్రాంతంలో నర్మదా యుద్ధం అని జరిగిందని చెప్పి అంటారు. ఈ నర్మదా యుద్ధంలో ఈ యొక్క హర్షాని అప్పుడు ఓడించింది ఎవరు అంటే ఆయన పేరే పులకేశి II. ఈ 2వ పులకేశి ఐహోల్ అనే శాసనం వేయించాడు. ఐహోల్ శాసనాన్ని రవికీర్తి లిఖించాడు అని చెప్పేసి అంటారు. శాసనకర్త ఐహోల్కి రవికీర్తి ఈ పులకేశి II వేయించినాడు. ఈ పులకేశి II హర్షాన్ని ఓడిస్తాడు నర్మదా యుద్ధంలో. ఇది గతంలో అడిగినటువంటి బిట్. హర్షవర్ధన్ని ఓడించినటువంటి దక్షిణ భారతదేశ రాజు ఎవరని చెప్పిన పేరు 2వ పులకేశి అని చెప్పేసి అంటాం. ఇదంగా హర్షవర్ధనుడు యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ కూడా. హర్షవర్ధనుడు ఆయన 647లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అర్జున అనేవాడు పాలకుడు అయినాడని చెప్పి అంటాం. అయితే అర్జున కాలంలోనే చైనా ఇంకొక యాత్రికుడు వాంగ్సీ అనేవాడు వస్తాడు. అయితే వాంగ్సీ బౌద్ధుడు. అర్జున కాస్త ఆయన శైవంని తీసుకుని ఉంటాడు. అయితే హర్షవర్ధనుడు కూడా మొదట్లో శైవ భక్తుడే, కానీ తర్వాత ఆయన బౌద్ధాన్ని తీసుకున్నాడని చెప్పేసి అన్నాం. అయితే హర్షవర్ధనుడు తర్వాత వచ్చిన ఈ అర్జున ఇతను కాస్త శైవుడు అయిన ఈ వాంగ్సీని అవమానిస్తాడు. తర్వాత ఈ వాంగ్సీ కాస్త టిబెట్కి వెళ్ళి టిబెట్ నుంచి సైనికుల్ని తీసుకుని వచ్చి ఆ సైనికుల సహాయంతో ఈ అర్జునాన్ని ఓడించి చైనాకి ఒక బానిసగా తీసుకెళ్ళిపోతాడు వాంగ్సీ. ఆ విధంగా పుష్యభూతి వంశం అంతమైపోతుంది. పుష్యభూతి వంశాన్ని అంతం చేసిన వాడు వాంగ్సీ అని చెప్పేసి అంటాం. సో ఇది హర్షవర్ధనకి సంబంధించిన ప్రముఖ అంశాలు, సింపుల్ పాయింట్స్. దీని నుంచి వస్తే ఒక బిట్ మనకి రావచ్చు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం కలుద్దాం చోళా అడ్మినిస్ట్రేషన్తో. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మనం సంక్రాంతి జరుపుకోబోతున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది మన యొక్క ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు ప్రత్యేక ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ ఇవ్వాలని చెప్పి. సో దాంట్లో భాగంగా మన యొక్క ఏదైతే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయో మన యొక్క షైన్ ఇండియా అకాడమీలో, అందులో ఆల్ కోర్సెస్ పైన మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ అనేది ఇవ్వబడుతుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఆల్మోస్ట్ 80% వరకు ఆఫర్ అనేది ఉంది. సో ఎవరైతే మనం సీరియస్ ఆస్పిరెంట్ ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మీకు 50% ఆఫ్ ఎస్పెషల్లీ మన ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ క్విక్ రివిజన్ చేయాలనుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఫాస్ట్గా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ మనకి గ్రూప్ 2 పైన ప్రిలిమ్స్ పైన ఉంది. సో ఏపీలో ఉన్న విద్యార్థులు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది సేమ్ టెస్ట్ సిరీస్ మనం ఎంత చదివామనేది ఇంపార్టెంట్, అయితే ఎంత చదివామనేది దాంట్లో ఎంత స్కోర్ చేసామనేది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కోర్ ఎలా చేసామని చెప్పి మనం తెలుసుకుంటాం ఈ యొక్క మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఆ మోడల్ పేపర్స్ పైన ఆల్మోస్ట్ ఒక 80% పైన మనకి ఆఫర్ అనేది ఇవ్వబడుతూ ఉంది. సో మన షైన్ ఇండియా అకాడమీ యాప్లోకి వెళ్ళి ఆ యొక్క ఆఫర్స్ అని మీరు చూసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.